సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఏప్రిల్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు జరిగే గోచార గ్రహస్థితులన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా నా ఆరోగ్యం ఎలా ఉంది, నా ఉద్యోగం ఎలా ఉంది, నా వ్యాపారం ఎలా ఉంది, నా కుటుంబం ఎలా ఉంది అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఈ వారం మనం ద్వాదశ రాశులు కూడా గోచార ప్రకారంగా తెలుసుకోబోతున్నాం. ముందుగా జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, మీ యొక్క చేస్తున్న వృత్తిని గట్టిగా చేయండి. ఇంకా తులారాశి మిత్రులారా, ఏప్రిల్ 22వ తారీఖు నుండి 28వ తారీఖు 2026లో వార ఫలాలు ఎలా ఉన్నాయంటే, జీవితం బ్యాలెన్స్ చేసే ఒక పరీక్ష సమయంగా కూడా ఉంటుందని కూడా చెప్పచ్చు. దేని మీద ఉంటుంది ఈ బ్యాలెన్సింగ్? ఆర్థికంగా, సంబంధాలు, నిర్ణయాలు, ఇవన్నీ మీద ఉంటుంది. తులారాశి వారు ఈ వారం మీ జీవితంలో బ్యాలెన్స్ చాలా ముఖ్యం. ఒకవైపు ఎక్కువ వెళ్తే ఒకవైపు నష్టం ఖాయం. దాన్ని బ్యాలెన్స్ చేసుకోండి. ఓకే, మీ రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు మీకు ఆకర్షణ, సంబంధాలు బలాన్ని ఇస్తున్నాడు. లగ్జరీస్, కంఫర్ట్, రిలేషన్స్ లో కూడా తీసుకొచ్చి పెడుతున్నాడు. మంచి వాహనాలు కొనుక్కోవడం, ఇల్లు, ఇవన్నీ కూడా వస్తుంది. రాహు ప్రభావంలో కొన్ని డిసిషన్స్ లో కన్ఫ్యూజన్స్ ఉంటుంది. బ్యాలెన్స్ ఉంటే సక్సెస్ అని చెప్పడం జరుగుతుంది. ఇంకోటి, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి స్టడీ ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. ప్రైవేట్ ఐటీ సెక్టార్ లో ఉన్న వాళ్ళకి టీం వర్క్ వల్ల సక్సెస్ ఉంటుంది. టీమ్ సపోర్ట్ కూడా ఈ వారం మీకు బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ గా కూడా చెప్పొచ్చు. జాబ్ చేంజెస్ చేసే వాళ్ళనుకున్నటువంటి మిక్స్డ్ సిగ్నల్స్ అండి, ఇది కొంచెం జాగ్రత్త. లేదా మీకు లే ఆఫ్ డిసిషన్ ఇచ్చిన వాళ్ళు వెయిట్ చేయండి, ఖచ్చితమైనటువంటి అవకాశాలు కమింగ్ డేస్ లో మీకు వస్తుంది. ఇంకా వ్యాపారం చేసే వాళ్ళకి పార్ట్నర్షిప్ వల్ల లాభం ఉంటుంది. క్లయింట్స్ తో రిలేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి. మంచి మీ మీద నమ్మకం వచ్చేట్టుగా క్లయింట్స్ తో బిహేవ్ చేయండి. బ్లైండ్ ట్రస్ట్ వల్ల లాస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది. ఫైనాన్షియల్ డిసిషన్స్ బ్యాలెన్స్ చాలా ముఖ్యం కూడా చెప్పచ్చు. రాజకీయంలో ఉన్న వారికి డిప్లొమసీ వల్ల సక్సెస్ వస్తుంది. అంటే ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎలా మెయింటైన్ చేయాలనేది రాజకీయం చేస్తున్న మీకు తెలీదా? ఇంకా కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. రియల్ ఎస్టేట్ లో డీల్స్ ఫైనలైజ్ అవుతాయి, కానీ సేల్స్ తక్కువ ఉండకపోవచ్చు. ఫైనలైజ్ అవుతాయి కానీ స్లో అవుతాయని కూడా చెప్పొచ్చు. కుటుంబంలో ఆధ్యాత్మిక టూర్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ప్రేమికుల్లో పాజిటివ్ మూమెంట్స్ కనబడతాయి. అండ్ మిస్అండర్స్టాండింగ్ అవాయిడ్ చేయాలంటే మీరు నోరు తగ్గించుకోవాలి. ఇంకా షేర్ మార్కెట్ లో ఈ వారం స్టేబుల్ గెయిన్స్ ఉంటుందని కూడా చెప్పొచ్చు. నష్టాలు తక్కువ, ఎందుకంటే కరెక్షన్స్ నుంచి మళ్ళీ రికవరీ అవుతుంది కాబట్టి మార్కెట్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మంచిదని చెప్పొచ్చు. గ్రీడ్ వల్ల రిస్క్ తీసుకుంటారు, జాగ్రత్త. విద్యార్థులకి మంచి సపోర్ట్ ఉంటుంది. గ్రూప్ స్టడీ వల్ల బెనిఫిట్స్ బాగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి పాజిటివ్ అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో చదవాలనుకున్న వాళ్ళకి మంచి అవకాశం. విదేశాల్లో ఉద్యోగం చేస్తూ చదువుతున్న వాళ్ళు కూడా ఉద్యోగానికి ట్రై చేస్తున్నటువంటి వారికి ఈ వారం ఒక పాజిటివ్ రిజల్ట్స్, ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం, ఇలాంటివి కూడా అయ్యే అవకాశాలు బాగా నమ్ముతున్నాయి. ఇవన్నిటికీ కూడా బాగుండాలంటే ఆరోగ్యం బాగుండాలి. షుగర్, బీపీ, ఇవన్నీ జాగ్రత్త. అన్డైజెషన్, ఇవి స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తుంటాయి. బ్యాలెన్స్ డైట్ చేయడం ముఖ్యం. లైఫ్ స్టైల్ ఇన్బ్యాలెన్స్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, జాగ్రత్త. ఇంకా పరిహారం తీసుకుంటే శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారికి ప్రార్థన చేయండి. తెల్లటి పువ్వుతో అర్చన చేయండి. నరసింహస్వామి క్షేత్రం ఏదైనా ఉంటే కూడా దర్శనం చేసుకోండి. లేదా లలిత అమ్మవారి, చండీ అమ్మవారిని ప్రార్థన చేయండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని 108 సార్లు జపం చేయండి. ఈ పరిహారం మీకు మంచి ప్రాస్పరిటీని ఇస్తుందని కూడా చెప్పచ్చు. తులారాశి వారి ఈ వారం మీకు బ్యాలెన్స్ ఎక్కువ ఉన్నా కూడా దాన్ని కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే అద్భుతాన్ని పొందుతారు. మీ ఫ్యూచర్ ని మార్చే ఒక ప్రణాళిక కూడా వేసుకుంటారు. విజయోస్తు. గురుగారు, నాకు ఇంకను మంచి ఫలితాలు పొందాలంటే ఏం చేయాలనుకుంటే, అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి యొక్క కరుంగాలి మాలను మన యొక్క దేవాలయంలో సుదర్శన చండీ హోమాదులు చేసి, సుబ్రహ్మణ్య భుజగం చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఉంచాం. దాన్ని పొంది ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండండి. గురుగారు, మా యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు, నేను మీ దగ్గరే అపాయింట్మెంట్ పొందాలనుకుంటున్నామంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి, కాల్ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మాకు అవన్నీ ఏం లేదండి, మా పేరు మీద చెప్పనంటే చెప్పలేమండి. మీ వివరాలు సంపూర్ణంగా ఉంటేనే చెప్పగలం. విజయోస్తు. అవకాశాలు గెట్ రెడీ. మీరు ఇంకా మీట
మీ యొక్క అనుగ్రహాలని మీరు కౌంట్ చేసుకుంటూనే ఉండాలి. గురుగారు మీరు ఇలాగే చెప్తుంటారు, మేము మాకేం రావట్లేదు అని అనుకుంటే మీరు ప్రయత్నం చేయట్లేదు. ప్రయత్నం చేసి చూడండి, ఖచ్చితంగా మీరు విజయం సాధించకపోతే నన్ను అడగండి. వచ్చి మీరు అందరూ మీ కష్టాలన్నీ తొలగించి మంచి బ్రాండెడ్ కారులో వచ్చి గురుగారి దగ్గరికి రండి, రండి ఒక రౌండ్ మనం వెళ్దామని చెప్పి పిలవాలి. దానికోసం నేను ఎదురు చూస్తున్నాను వృశ్చిక రాశి మిత్రులారా. మీ యొక్క ఎదుగుదల, మీరు పడ్డ కష్టాలకన్నిటికీ ఈ 2026 అండ్ 27 ఒక విముక్తి అని కూడా చెప్పొచ్చు. వృశ్చిక రాశి వారు ఈ వారం మీ జీవితం ఒక రహస్యాలకి కూడినటువంటి అద్భుతమైనటువంటి గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయని చూస్తే కుజుడు ఈ వారం బలంగా ఉన్నాడు. ఎనర్జీ, కరేజ్, యాక్షన్ పెరుగుతుంది. అలాగే కేతు ప్రభావం వల్ల అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వస్తాయి. శని భగవానుడు, రాహు భగవానుడు, గురు భగవానుడు నీకు ఏం కావాలి నాయనా అనే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరికైనా ఇలా పిలిచి పిలిచి ఇవ్వబోతున్నాడు. సిద్ధంగా ఉండండి. ఉద్యోగం ఉద్యోగం చేస్తున్న వారికి సడన్ చేంజెస్ వస్తాయి. ప్రైవేట్ ఐటీ సెక్టర్లో ఉన్న వారికి హిడెన్ ఆపర్చునిటీస్ వచ్చేస్తాయి. మీకు తెలియకుండా పెర్ఫార్మెన్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మంచి అవార్డ్స్, రివార్డ్స్ పొందే అవకాశం, జాబ్ ఛాన్సెస్, అన్ఎక్స్పెక్టెడ్ ఆఫర్స్ వస్తాయి, మంచి అవకాశాలు వస్తాయి, ఆన్సైట్ అవకాశాలు వస్తాయి. వ్యాపారం చేస్తున్న వారికి సడన్ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సీక్రెట్ డీల్స్ లేదా అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ అనేది వస్తుంది. రిస్క్ తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించండి. రాజకీయాల్లో స్ట్రాటజీ వల్ల విజయం సాధిస్తారు. ప్రజాక్షేత్రంలో అనుమతిస్తారు. నామినేటెడ్ పొజిషన్స్, పెద్ద పొజిషన్, అసలు ఏమేమి అవకాశాలు ఉన్నాయి అన్ని అవకాశాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ లో దానికి స్లోగా వస్తుంది. మార్కెట్ అతలాకుతలంగా ఉన్నా కూడా రియల్ ఎస్టేట్ వారికి స్లోగా మీకు వాల్యూ పెరుగుతుంది. ఒక పెద్ద డీల్, ఒక లాంగ్ టర్మ్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఫెసిలిటేషన్ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ అనేది యాజ్ రీస్ అనుకోండి, ఫెసిలిటేషన్ ద్వారా కూడా మీరు మంచి లాభాలు పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులు ఒక విషయం బయట అవకాశం ఉంది. మిస్అండర్స్టాండింగ్ అంతా కూడా క్లియర్ అవుతాయి. ఒక మీ మీద ఉన్న ఒక అపోహ ఉంటుంది కాబట్టి కూడా క్లియర్ అవుతుంటుంది. నిజం బయటకు వచ్చి తర్వాత రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది. బ్రేక్ లేకుండా ఇంక బయట ముందుకెళ్తుంది. ఇంకా షేర్ మార్కెట్ లో ఉన్నవారు సడన్ అప్స్, డౌన్స్ కొంచెం కొంచెం వచ్చినా కూడా సడన్ అప్స్ వస్తుంది. క్విక్ ప్రాఫిట్ వచ్చేస్తాయి. డిసిప్లిన్ లేకపోతే మాత్రం లాస్ అవుతారు కూడా చెప్పచ్చు. విద్యార్థులకి డీప్ ఫోకస్ ఉంటుంది. రీసెర్చ్ సబ్జెక్ట్ లో సక్సెస్. విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రెస్ ఉంటుంది. విదేశాలలో ఉన్నవాడు చాలా అద్భుతంగా ఉండబోతున్నారు. గురుగారు మీరు చెప్తున్నారు, మేము ఎన్నో రోజులుగా అవస్థపడినాం. అవస్థ పడ్డారండి, దానికి ఒక దెబ్బ తాకిందంటే హీల్ అవ్వాలి కదా. ఆ హీలింగ్ టైం, ఆ యొక్క మిరకల్ టైం స్టార్ట్ అయిపోయింది వృశ్చిక రాశి వారికి. గెట్ రెడీ, చాలా బాగుంటాయి. హెల్త్ పరంగా స్ట్రెస్, బీపీ ఇష్యూస్ రావచ్చు, స్కిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, హార్ట్ ప్రాబ్లం రావచ్చు. జాగ్రత్త, యాంగర్ కంట్రోల్ చేసుకోవాలి. మెంటల్ బ్యాలెన్స్ లేకపోతే హెల్త్ డిస్టర్బ్ అయ్యే తీరుతుంది. ఆహారం కంట్రోల్ గా ఉండాలి. మరి నాకేమైనా ఈ వారం పరిహారం ఎలా ఉందంటే, హనుమాన్ ఆలయానికి వెళ్ళండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎక్కువ చేయండి. ఆ వడ వడపప్పు, పానకం, మజ్జిగ లాంటిది ఎక్కువ ఇవ్వండి. హనుమాన్ చాలీసా చదవండి. సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువ చేయండి. ఈ పరిహారం మీకు ప్రొటెక్షన్ మరియు స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని చెప్పి అవకాశం ఉంటే మన దేవాలయానికి వచ్చి 18 ప్రదక్షిణాలు చేయండి. అయ్యప్ప స్వామి వారి 18 అవతారంలో దేవాలయంలో అద్భుతంగా ఉంటారు. ఇంకా వృశ్చిక రాశి వారి ఈ వారం ఒక సీక్రెట్ ట్రూత్ అని చెప్పాను చూసారా, మిడిల్ ఆఫ్ ద వీక్ లో మీరు చూసే అవకాశాలు ఉంటాయి. మీరు స్ట్రాంగ్ గా ఉంటే అది మీకు సక్సెస్ ఇస్తుంది, లేకపోతే మీకు షాక్ కూడా ఇస్తుంది అని కూడా చెప్పొచ్చు. ఈ వీడియో మీకు సేవ్ చేసి పెట్టుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. గురుగారు నాకు ఇంకను మంచి ఫలితాలు పొందాలంటే ఏం చేయాలనుకుంటే, అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి యొక్క కరుంగాలి మాలను మన యొక్క దేవాలయంలో సుదర్శన చండీ హోమాదులు చేసి, సుబ్రహ్మణ్య భుజగం చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఉంచాం. దాన్ని పొంది ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండండి. గురుగారు మా యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు నేను మీ దగ్గరే అపాయింట్మెంట్ పొందాలనుకుంటున్నామంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి, కాల్ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మాకు అవన్నీ ఏం లేదండి, మా పేరు మీద చెప్పనంటే చెప్పలేమండి. మీ వివరాలు సంపూర్ణంగా ఉంటేనే చెప్పగలం. విజయం వస్తుంది.